హల్లెలూయా. మరియు పరలోకము నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపములో పాలిభాగస్థులు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏమాత్రము మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి రండి అని. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో సంభవించు సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి పరలోకము నుంచి ఒక స్వరము, ఈ యొక్క సర్వ మానవాళి బబులోను వంటి దయ్యపు ఉనికి కలిగి అపవిత్రమైన ఆత్మల చేత ఉంటున్నదని దేవాది దేవుడు దాన్ని చూసినప్పుడు, దాని పాపములు ఆకాశమును అంటి ఉన్నదని, దాని పాపమును బట్టి, అసహ్యమైన క్రియలను బట్టి, దోషములను బట్టి దానికి ఒక్క గడియలోనే దేవుడు తీర్పు తీర్చనని ఆత్మ స్వరూపిగా దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని, అంత్య దినముల్లో జరుగు సంగతులను వింటున్న నీవు, మరి వాటి పాపములలో నీవెంత మాత్రము పాలిభాగస్థుడుగా కాకుండానట్లు, వాటి తెగుళ్లలో ఏమాత్రము నీకు ప్రాప్తించకుండానట్లు ఆ యొక్క దేవాది దేవుని యొద్దకు నీవు నడిపించబడి క్షమాపణ పొంది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.